అందరికీ నమస్తే. నేను విద్యాసాగర్, ప్రెసిడెంట్, రోటరీ కాకినాడ సెంట్రల్. మే 13న జరగబోయే ఎన్నికల్లో అందరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో రోటరీ చేస్తున్న ఓట్ ఫర్ ది కంట్రీ క్యాంపెయిన్లో భాగంగా మనతో మాట్లాడడానికి వచ్చారు ముంజులూరి విశ్వేశ్వరరావు గారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, లయన్స్ ఇంటర్నేషనల్. సార్ మాటలో తెలుసుకుందాం, అందరూ ఓటు ఎందుకు వేయాలి, ఓటుకి ఎందుకు అంత ఇంపార్టెన్స్. నమస్తే సార్. నమస్తే అండి, అందరికీ నమస్కారం అండి. మనకు రాజ్యాంగం ద్వారా ఒక అద్భుతమైన అవకాశం మనకు కల్పించబడిందండి. అందులో ముఖ్యంగా మన నాయకుడిని ఎవరు ఉండాలి, ఎటువంటి సమర్థ నాయకుడిని మనకు కావాలి అని నిర్ణయించే అధికారం ఓటు హక్కు ద్వారా మనకు రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఈ యొక్క ఓటు హక్కు విలువ కట్టలేనిదండి. అందువలన ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి నాయకులు కావాలి, మనకు ఎటువంటి నాయకులు కావాలి అని మనం కోరుకుంటాము. అటువంటి నాయకుడిని అక్కడ కూర్చోపెట్టే అధికారం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ మన కాకినాడ ప్రజలందరూ కూడా, నాట్ ఓన్లీ కాకినాడ, ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా మీ ఓటు హక్కుని సక్రమంగా నిర్వర్తించండి, వెయ్యండి, వెళ్ళండి. అయ్యో ఎండలు ఎక్కువ ఉన్నాయి, 44 degrees ఉంది, 46 degrees ఉన్నాయి అనుకుంటే ఎన్నింటికల్లా ఉపయోగపడుతుందండి. 8 o'clock లైన్లో ఉండండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి. వరుసగా సెలవులు వచ్చాయి, సెకండ్ సాటర్డే, సండే అండ్ మండే. సో సరదాగా మనకు ఏమనిపిస్తుందంటే 3 రోజులు సెలవులు వచ్చాయి కదా, సరదాగా మనం ఏదైతే జాలీ ట్రిప్కి వెళ్దామండి. వెళ్ళండి, ఆగమని చెప్పట్లేదు. కానీ సోమవారం ఉదయం కల్లా 13 దాకా ఉదయం కల్లా మళ్ళీ మీకు ఎక్కడ ఓటు హక్కు ఉందో అక్కడ ఆ ఊళ్ళో ఉండే విధంగా చూడండి. మీ ఓటు హక్కుని మీ యొక్క అలసత్వంతో కానీ లేకపోతే నెగ్లిజెన్స్తో కానీ దూరం చేసుకోకూడదు. మళ్ళా మీకు ఓటు హక్కు మళ్ళీ 5 సంవత్సరాలతో కానీ రాదు. ఈ 5 సంవత్సరాలు ఏమైనా జరగచ్చు. సో అందువల్ల ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ యొక్క ఓటు హక్కుని ఖచ్చితంగా మీరు ఈ ఓటు హక్కు ఏ ఊళ్ళో ఉన్నా సరే మీకు ఈ ఓటు హక్కుని మీకు అవకాశం ఏంటంటే 3 రోజులు సెలవు వచ్చింది. ఒకసారి మీరు కాకినాడలో ఉండొచ్చు, మీ ఓటు హైదరాబాద్లో ఉండొచ్చు, కానీ వెళ్ళి రావడానికి సమయం టైం కూడా మనకి ఈ 3 రోజుల వల్ల దొరికింది మనకు. సో తప్పకుండా మీరు వెళ్ళండి. మీరు వేయకపోతే మీ భవిష్యత్తును వేరే వాళ్ళు నిర్ణయిస్తారు. మీ భవిష్యత్తు మీకు కావాలి అని మీరు సంకల్పం గట్టేదైతే మీరు ఎన్నుకున్న మీకు కావాలనుకున్న నాయకుడే మీ ఆ కుర్చీలో కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ వేస్తారు కదా, తప్పకుండా వేయాలని కోరుకుంటూ మీ ముంజూరు విశ్వేశ్వరరావు. నమస్తే. అది విన్నారు కదా రావు గారి మాటల్లో. మనందరం ఖచ్చితంగా ఓటు వేయాలి, లేదంటే మన భవిష్యత్తుని వేరే ఎవరో నిర్ణయిస్తారు. మన భవిష్యత్తుని మనమే నిర్ణయించుకునే అవకాశం ఉన్నది ఓటు వేయడం ద్వారా. సో అందరూ ఓటు వేద్దాం. లెట్ us vote, vote for the country. థ్యాంక్ యూ. నేను విద్యాసాగర్, రోటరీ కాకినాడ సెంట్రల్.